ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 363 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక సౌత్ ఆఫ్రికా పోరాడి ఓడిపోయింది. ఇక ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా ఫైనల్ చేరింది. దీంతో ఈ నెల 9వ తేదీన టీమిండియాతో ఫైనల్లో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర అలాగే వన్ డౌన్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడి తర్వాత బ్యాట్ తో విజృంభించారు. 101 బంతుల్లో 108 పరుగులు చేశాడు రచిన్ రవీంద్ర. ఇక కేన్ విలియమ్సన్ సైతం 94 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇక డారెల్ మిచెల్ 49, గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించారు. లుంగి ఎంగిడికి 3, కగిసో రబడకు 2 వికెట్లు దక్కాయి. ఇక 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలో 20 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో టెంబా బౌమా, వాన్ డెర్ డుషెన్ తో కలిసి రెండో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ తరహాలోనే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత మిడిల్ లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. అయితే చివర్లో డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. తనకి ఇంకొక బ్యాటర్ అండగా ఉంటే సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచి ఉండేది. మొత్తానికి 312 పరుగులు మాత్రమే చేసింది సౌత్ ఆఫ్రికా. దీంతో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ నెల 9వ తేదీన దుబాయ్ వేదికగా భారత్ తో న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనుంది.